ఎప్పుడు చదువుకునే రోజుల్లో ఒక మాట చెప్పేవాడు, ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డైయింగ్ అంట. నువ్వు నేర్చుకోవడం ఆపేసిన రోజు, నాకు అన్ని తెలుసు, నేనేం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న రోజు, నీకు నువ్వు చంపుకోవడానికి మొట్టమొదటి మెట్టు వేసినట్టే అని చెప్పని. కాబట్టి ఎవరైతే నిరంతర విద్యార్థిగా ఉంటాడో వాళ్లే నిరంతర నాయకులుగా ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిరంతర విద్యార్థే నిరంతర నాయకుడు. దానికి ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు. ఆయనకు తెలియని అంశాలు లేవు, కానీ ఏదైనా కొత్త గొప్ప పలుచగా తెలిసిన అంశం ఉంటే దాన్ని లోతుగా తెలుసుకోవడం కోసం ఆయన పడే కష్టం, ఆయన పడే చదువు, ఆయన చేసే చర్చలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈస్ అ క్యూరియస్ స్టూడెంట్ ఏంటి అనిపిస్తుంది. ఒక్కసారి ఇంత పెద్ద నాయకుడు, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, స్పీకర్, ఇన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఒక అంశాన్ని తెచ్చుకోవాలంటే లోతుగా వెళ్లి అధ్యయనం చేసి తనకు తెలియకపోతే మీలాంటి పెద్దల నుంచి నేర్చుకునేటువంటి విఘ్నత ఉండడమే నాయకత్వ లక్షణం. ఏ सब मेरे को मालूम है तो लीडर नहीं है, मेरे को भी थोड़ी चीज नहीं मालूम है मैं सीखता हूं, वो नेतागिरी है. అది మన కేసీఆర్ గారి దగ్గర ఉన్నది. మీరు కూడా అది అన్వయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.